ఈ ఆలోచన మీతో ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి ఎప్పుడు భయానికి కారణాలు వెతుకుతూ ఉంటాడు. జీవితంలో మనం అనుసరించే మార్గాలు కూడా మన భయం కారణంగానే ఎంచుకుంటాము. కానీ ఈ భయం వాస్తవికం అవుతుందా? భవిష్యత్తులో ఏదో అవుతుందనే ఆలోచనే ఈ భయం. కానీ భవిష్యత్తును నిర్ణయించేదెవరు? అది మన చేతిలో ఉండదు. భవిష్యత్తు ఈశ్వర ఆధీనంలోనే ఉంటుంది. కానీ మీకెవరైనా కావాలనే హాని తలపెట్టాలి అంటే పెట్టగలరా? కానీ భయంతో నిండిన మనసు మనకు ఖచ్చితంగా హాని తలపెడుతుంది. అనుచిత నిర్ణయాలను తీసుకుంటుంది. భవిష్యత్తును మరింత బాధ పెడుతుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం సమస్యలను కూడా సులువుగా అధిగమించగలదు. అంటే భయం వలన మన జీవితం ఒడిదుడుకులుగా మారుతుంది. అందుకే భయం వదిలేయి. నీ మనసు చెప్పింది మంచిదైతే నిర్భయంగా చెయ్యి. అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.